హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ వెంకీ ఫ్రమ్ విఎఫ్ఎక్స్ మెంటర్ యూట్యూబ్ ఛానల్. సో అందరికీ నేను చెప్పేది ఒకటేనండి, ఎవరైతే విఎఫ్ఎక్స్ క్లాసెస్ నేర్చుకోవాలనుకుంటున్నారో, అసలు విఎఫ్ఎక్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ విఎఫ్ఎక్స్ అనేది మీ యొక్క చూస్ చేసుకున్నారా, చాయిస్లో తీసుకున్నారా. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది మీరు చూస్ చేసుకుంటున్నారా, చాయిస్లో తీసుకుంటున్నారా. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. నాకు ఏ జాబు లేదు, ఏదో ఒక జాబ్ కోసం దీంట్లోకి వచ్చాను అనుకున్న వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎలాగైనా సరే ఈ జాబ్లోనే ఉండాలి అనుకున్న వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ప్రతి రంగంలోనూ కూడా ఇట్లాంటి మిస్కమ్యూనికేషన్స్ అనేవి ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, మోస్ట్లీ మీరు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ జాబ్ని 100% నేను చూస్ చేసుకున్నాను. చూస్ అంటే ఏంటి, చాయిస్ అంటే ఏంటి. చూస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి, చిన్నప్పటి నుంచి లాయర్ అవ్వాలి, చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలనుకున్న వాడికి, ఆ చిన్నప్పటి నుంచి బలంగా వాడి బ్రెయిన్లో ఉన్నవాడికి, సో రేపు పొద్దున్న ఒక 2-3 ఆడికి ప్రాబ్లమ్స్ ఎదురొచ్చిన వాడు వదిలేడు అనమాట. దాన్ని ఖచ్చితంగా దాన్ని స్టిక్ చేసి పట్టుకుని ఉంటాడు. అది వాడికి ఎలాగే మనం ఏం పర్టికులర్ చెప్పాల్సిన అవసరం లేదు. 100% వాడు దాన్ని చూస్ చేసుకున్నాడు కాబట్టి ఏ రోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా ఖచ్చితంగా దాన్ని పట్టుకుంటాడు అనమాట. సో అది డిఫరెంట్ కేటగిరీ. బట్ చాయిస్లో వచ్చిందంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని జాబులు చూశాడు, ఏ జాబ్ వాడు దొరకలేదు. ఏ జాబ్ దొరకనాడు, ఓకే ఇందులో ఏమైనా మనం సెటిల్ అవుతామేమో, విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలోకి జాబ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు అంటున్నారు కదా, దీంట్లోకి వెళ్ళిపోతే బెటర్గా ఉంటుందేమో అని చెప్పి దీంట్లోకి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో దీంట్లోకి వచ్చి దీన్ని కూడా సక్సెస్ అయిన కూడా ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే చాయిస్లో తీసుకున్నాను, దీన్ని చూస్ చేసుకోలేదు. చాయిస్లో తీసుకుని గత 10-11 ఇయర్స్ బ్యాక్ నేను దీంట్లోకి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. సో దీన్నే నేను ప్రజెంట్ ఒక ప్రైమరీ సోర్స్ కింద, మెయిన్ జాబ్ కింద నేను దీన్ని కన్సిడర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో మీరు జాబ్ సంపాదించుకోవాలనుకుంటున్నారో, లేదా జాబ్ వర్క్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది నాకు ప్రైమరీగా నేను చూస్ చేసుకున్నానా, చాయిస్లో తీసుకుంటున్నానా. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, చూజా చాయిసా. చూజ్ అంటే మీ మైండ్ సెట్ వేరేలా ఉంటుంది, చాయిస్ అయితే వేరేలా ఉంటుంది. చూజ్ అనుకోండి, పక్క నుంచి ఎవరికి మమ్మల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం లా, నువ్వు దాంట్లోకి వెళ్ళు, దీంట్లో చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, ఈ విధంగా ప్రాక్టీస్ చేయి, ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు, ఇట్లా చెప్పాల్సిన అవసరం లా. ఓకే, అది మీరు చాయిస్లో తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు ఇది మిమ్మల్ని పుష్ చేస్తూ ఉండాలి. సో మీరు దీనికోసం చేస్తారు, జాబ్ కోసం చేస్తారు. ఎప్పుడైతే జాబ్ కోసం చేసినప్పుడు ఎప్పుడు కూడా అంత 100% టైం అనేది ఇన్వెస్ట్ చేయడు. ఎప్పుడు మంచి టైం ఇన్వెస్ట్ చేస్తాడు అంటే, వాడు 100% ఫ్యాషన్తో పనిచేస్తాడు చూసారా, వాడు మాత్రమే ఇష్టంగా పనిచేస్తాడు. సో వాడికి మనం ఇమీడియట్ పక్కన నుంచి పుష్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఒకసారి మీరు ట్రిగర్ చేసుకోండి, ఇది చూస్ చేసుకున్నారా, చాయిస్ చేసుకున్నారా. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి ఖచ్చితంగా చాలా ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటాను. సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ విఎఫ్ఎక్స్ మెంటర్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా మంచి మంచి డౌట్స్ అవ్వచ్చు, సూచనలు అవ్వచ్చు, సలహాలు అవ్వచ్చు, ఏదైనా సరే మీరు కామెంట్ రూపంలో మీరు అక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.